హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనేక రకాల కంపెనీస్ని, అది స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్, డిఫరెంట్ సెక్టార్స్ సంబంధించినటువంటి స్టాక్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అవి ఏదైతే మంచి రిటర్న్స్ ఇస్తాయో అలాంటి స్టాక్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేది లార్జ్ క్యాప్ స్టాక్సే. ఇప్పుడు చెప్పబోయే ఈ 4 స్టాక్స్ కూడా లార్జ్ క్యాప్ స్టాక్సే. ప్రముఖ బ్రోకింగ్ కంపెనీ ఈ 4 స్టాక్స్లో కూడా ఇక్కడ నుంచి ఒక 67% మార్కెట్లో పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 4 కంపెనీస్ కూడా లార్జ్ క్యాప్, చాలా నెంబర్ 1 కంపెనీస్ అయినప్పటికీ కూడా మార్కెట్లో కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉండిపోవడం వల్ల మార్కెట్లో ఇవి ఇంకా టేకాఫ్ తీసుకోలేదు. ఇక్కడ నుంచి టేకాఫ్ తీసుకుంటే ఒక 67% పెరగడానికి స్కోప్ ఉన్నటువంటి ఈ 4 స్టాక్స్ కూడా చూడమని చెప్పింది. ఆ 4 స్టాక్స్ ఏంటన్నది నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎస్బీఐ లైఫ్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నది. ఇది ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ఏదైతే ఒక 1,43,000 కోట్లతోటి మంచి క్యాపిటలైజేషన్ తోటి, మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి మార్కెట్లో ఇన్సూరెన్స్ సెక్టార్లో మంచి పోటీ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఏదైతే ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా ఒక 60% ప్రమోటర్ స్టేకు, ఎఫ్ఐఎస్ మామూలుగా 10% నుండే ఎక్కువగా చెప్పుకున్న అలాంటిది సుమారుగా 28-30% ఎఫ్ఐఎస్, అదేవిధంగా డిఐఎస్ కూడా చాలా మంచి, అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. వెరీ పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా తక్కువ పెట్టుకున్న డిఐఎస్, ఎఫ్ఐఎస్ చాలా అద్భుతమైన పార్టిసిపేషన్ ఉంది. అదేవిధంగా మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఆ యొక్క ప్రమోటర్ స్టేక్ కూడా అద్భుతమైన ప్రమోటర్ స్టేక్ ఉంది. నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే ఏదైతే 44,000 crores దగ్గర నుంచి ఒక 60,000 70,000 crores వరకు కూడా 80,000 crores వరకు కూడా లాస్ట్ 5 yearsలో కూడా అద్భుతమైనటువంటి రెవెన్యూ జనరేషన్ చేసుకున్నటువంటి మంచి కంపెనీగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే పాజిటివ్గా మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ విషయాలన్నీ కూడా డెట్ ఈక్విటీ రేషియో కానీ, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కానీ, హెల్తీ టెక్నికల్స్ కానీ, ఆర్ఓఈ కానీ ఏ విధంగా ఉన్నాయి అదంతా కూడా ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మార్కెట్లో ఏదైతే టెక్నికల్ సంబంధించినటువంటి ఈ స్టాక్ లాస్ట్ 1 yearగా కూడా ఒక అసెండింగ్ ఆర్డర్లో ఏ విధంగా మార్కెట్లో ముందుకు వెళ్తుంది అన్నది కూడా నేను ఇక్కడ డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా రెండో స్టాక్ వచ్చేటప్పటికి మనకి టెక్నాలజీ సంబంధించినటువంటి ఐటీలో రెండో ఐటీ దిగ్గజమైనటువంటి ఇన్ఫోసిస్ లిమిటెడ్ కూడా కొద్ది నెలలుగా మార్కెట్లో స్తబ్దంగా ఉండి మార్కెట్లో ఏదైతే ప్రైస్ 1400 దగ్గర ఉందో అక్కడే ఉన్నది. మార్కెట్లో ఇది సెకండ్ లార్జెస్ట్ క్యాపిటలైజేషన్ ఇన్ ద ఐటీ. సుమారుగా 6 lakhs, క్లోజ్ టు 6 lakhs crores వరకు కూడా క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ ఒక 20%, 14-15% ప్రమోటర్ స్టేక్. ఎఫ్ఐఎస్ స్టేక్ మాత్రం ఒక 25-30% ఎఫ్ఐఎస్ స్టేక్. డిఐఎస్ ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది. డిఐఎస్ కూడా ఒక 30% వరకు డిఐఎస్. అదే పబ్లిక్ పార్టిసిపేషన్ నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. అద్భుతమైనటువంటి పార్టిసిపేషను. అదేవిధంగా ఏదైతే రెవెన్యూ కూడా ఒక 90,000 crores దగ్గర నుంచి 1,30,000 crores వరకు కూడా లాస్ట్ 5 yearsలో కూడా రెవెన్యూ మోడల్ కూడా బాగా పెంచుకున్నటువంటి సంస్థ ఇది. దీని యొక్క రెవెన్యూ బ్రేకప్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. వెర్టికల్ వైజ్ ఏదైతే ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, రీటైల్ సర్వీసెస్ కానీ, కమ్యూనికేషన్ నుంచి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి కానీ, అదేవిధంగా ఎనర్జీ యూటిలిటీస్ దగ్గర నుంచి కానీ, ఏదైతే లైఫ్ సైన్స్ దగ్గర నుంచి కానీ, హైటెక్స్ నుంచి కానీ, ఎక్కడి నుంచి ఏ రెవెన్యూ షేర్ ఎలా వస్తుంది అంతా కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను. జియోగ్రాఫికల్గా కూడా చూసుకున్నట్టయితే నార్త్ అమెరికాలో మనకి 62%, యూరోప్లో 25%. ఇక్కడ ఏదైతే జియోగ్రాఫికల్ వైజ్ కూడా మనం ఇక్కడ చూసిన తర్వాత ఈ స్టాక్ని మనం ఇన్ఫోసిస్ని మనం ఎందుకు కొనాలి, ఫండమెంటల్స్గా ఎలా ఉంది, డెట్ ఈక్విటీ రేషియో ఏ విధంగా ఉంది, ఆర్ఓఈ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా ఫండమెంటల్స్గా వై ఇట్స్ బై అన్న దాని గురించి నేను క్లియర్గా చెప్తున్నాను. అదేవిధంగా టెక్నికల్గా కూడా హెల్తీగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ టేకాఫ్ అయ్యి ఒక 60% పెరగడానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చార్ట్ కూడా నేను మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. చార్ట్ ఏదైతే అసెండింగ్ ఆర్డర్ నుంచి మార్కెట్లో కరెక్షన్ జరిగిందో అది మళ్ళీ టేకాఫ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంస్థ మనకి ఏదైతే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 60% వరకు పెరుగుతుందని ఈ 4 స్టాక్స్ని కూడా రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి థర్డ్ స్టాక్ వచ్చేటప్పటికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇది ఐటీ రంగంలో ఒక దిగ్గజమైన స్టాక్. ఇది సుమారుగా ఇట్స్ క్లోజ్ టు 13,000-14,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండటమే కాకుండా వాళ్ళ యొక్క ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా 70-80% వరకు కూడా ప్రమోటర్ స్టేక్. అదేవిధంగా ఎఫ్ఐఎస్ ఒక 12% ఎఫ్ఐఎస్, అదేవిధంగా డిఐఎస్, పబ్లిక్ పార్టిసిపేషన్ ఉన్నటువంటి అద్భుతమైన కంపెనీ. లాస్ట్ ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ కూడా 20% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీది.
అదేవిధంగా రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే ఫస్ట్ నెక్స్ట్ 5 years కూడా గ్రోత్ అవుతూ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా స్టెప్ ఆన్ స్టెప్ మంచి గ్రోత్ రెవెన్యూ మోడల్ కూడా తీసుకున్నటువంటి కంపెనీ. యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క కీ పాయింట్స్ నేను ఇక్కడ చెప్తున్నాను. రెవెన్యూ బ్రేకప్స్ ఏదైతే ఎక్కడి నుంచి ఎంత వరకు వస్తుంది, బిఎఫ్ఎస్ఐ దగ్గర నుంచి ఎంత వస్తుంది, కన్జ్యూమర్ బిజినెస్ నుంచి ఎంత వస్తుంది, లైఫ్ సైన్స్ అండ్ హెల్త్ కేర్ నుంచి ఎంతవరకు వస్తుంది, బిజినెస్ వరకు టెక్నాలజీ ఓరియంటెడ్ ఎంతకు వస్తుంది, అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఎంత వస్తుంది, కమ్యూనికేషన్ అండ్ మీడియా దగ్గర నుంచి ఎంతవరకు వస్తుంది, ఎనర్జీ సెక్టారు, అదేవిధంగా రీజనల్ మార్కెటింగ్ అదర్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు వస్తుంది రెవెన్యూ బ్రేకప్స్ కూడా నేను మీకు చూపించాను. అట్ ద సేమ్ టైం టీసీఎస్ కంటూ ఒక ప్రొడక్ట్ బేస్ ఏదైతే ఉందో కంపెనీ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండ్ ద నెమోరియస్ సర్వీసెస్ ఇన్ ద ఐటీ సెక్టార్, దాని ఐటీ ఫీల్డ్స్లో. అదేవిధంగా టీసీఎస్ బిఏ అని ఎన్సీఏ, బీసీఏ, టీసీఎస్ ఐనాక్ ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను మీకు టీసీఎస్ యాడ్, టీసీఎస్ హబ్స్ ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉండటం వల్ల టీసీఎస్ అనేక స్టేట్స్లో అనేక కంట్రీస్లో కూడా దీని యొక్క ప్రొడక్ట్ని వాడటం, దీని యొక్క రెవెన్యూ మోడల్ కూడా అద్భుతంగా ఉంటుంది అన్నది. ప్లస్ ఏదైతే ఫండమెంటల్గా కూడా అక్కడ ఎందుకు అది స్ట్రాంగ్గా ఉన్నది ఫండమెంటల్గా అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చూపించాను. అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ చార్ట్ కూడా నేను మీకు ఏదైతే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నది కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి బాగా పెరగడానికి అవకాశం ఉందన్నట్టుగా మనకి డీటెయిల్డ్గా కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన టెక్నికల్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చెప్పుకునే ఫోర్త్ కంపెనీ ఏదైతే ఉందో ఫోర్త్ కంపెనీ ఇది ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించింది బ్రిటానియా ఇండస్ట్రీస్. ఇది కూడా సుమారుగా 1,35,20,000 కోట్లు క్యాపిటలైజేషన్ తోటి ఫుడ్ బెవరేజ్ దాంట్లో మంచి గ్రోత్లో ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇది కూడా ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా 50% నుంచి 55% వరకు ఉన్న స్టాక్ ఇది. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కూడా ఒక 18 to 20% ఎఫ్ఐఎస్ స్టేకు, అదేవిధంగా డిఐఎస్ కూడా ఒక 15% పబ్లిక్ పార్టిసిపేషన్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం రెవెన్యూ గ్రోత్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ కూడా పెంచుకుంటున్నది. దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం దీని యొక్క వేరియబోట్స్ దీని యొక్క స్టాక్ గురించి తెలుసుకోగలిగితే ఇది బ్రిటానియా ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఫుడ్ కంపెనీస్ ఇన్ ద 100 years నుంచి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. వాడే అనే పెద్ద గ్రూప్ నుంచి బాంబే గ్రూప్ నుంచి కొన్ని crores of rupees ఇయర్లీ టర్న్ ఓవర్ జరుగుతుంది. మార్కెట్ లీడర్స్ ఇన్ ద బిస్కెట్ సెగ్మెంట్ 90% ఆఫ్ ద రెవెన్యూ అంతా కూడా బిస్కెట్ సెగ్మెంట్ నుంచి వెళ్ళకి వస్తుంది. దాంట్లో కూడా ఎక్కడ ఏ ప్రొడక్ట్స్ అంటే ఆ ప్రొడక్ట్స్ అన్నట్లు కూడా డీటెయిల్గా ఇక్కడ మనకి ఏదైతే గుడ్ డే కానీ, టైగర్ కానీ, మ్యారీగోల్డ్ కానీ, అదేవిధంగా ఏ మిల్క్ బైక్లో కానీ ఎంత దేంట్లో ఎంత ప్రొడక్ట్స్లో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఉన్నది. 80:20 గ్రోత్ స్ట్రాటజీ అంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్లో ఒక 20 ప్రొడక్ట్సే అంటే 20% ఆఫ్ ప్రొడక్ట్స్ 80% ఆఫ్ గ్రోత్ని ఈ కంపెనీకి డిసైడ్ చేస్తున్నాయి అనేది ఇక్కడ మనకి. ద కంపెనీ promoted with it during the COVID crisis by the following by the 80-20 rule. The company focused on 20% of the brands like a Marigold, or Good Day, or Milk Bike, న్యూట్రీ చాయిస్ ఇలాంటి దాంట్లోనే 80% ఆఫ్ ద బిజినెస్ వాళ్ళకి జరుగుతుంది అనేది అంతా కూడా డీటెయిల్గా ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎందుకు ఇది బై చేసి మళ్ళీ హోల్డ్ చేయాలి, ఎందుకు హోల్డ్ చేయాలి ఈ స్టాక్ అన్న దాని గురించి కూడా ఫండమెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నది, ఎటువంటి క్లియరెన్స్ ఉన్నది అనేది అంతా కూడా డీటెయిల్గా ఇక్కడ చూపిస్తారు. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా ఏదైతే స్టాక్ స్తబ్దంగా ఉందో కొద్ది రోజుల్లో ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 4 స్టాక్స్లో కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా స్తబ్దంగా ఉన్నటువంటి స్టాక్స్ ఇక్కడి నుంచి 60% నుంచి 67% పెరగడానికి అవకాశం ఉందన్నట్టుగా ప్రముఖ బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా చెప్తున్నాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆ స్టాక్స్ యొక్క వేరియబోట్స్ అన్నీ కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. మీరు కూడా దీంట్లో మీకు తగ్గట్టుగా రీసెర్చ్ చేసుకుని మీకు కూడా పర్వాలేదు ఈ స్టాక్స్లో బాగా పెరిగే అవకాశం ఉందనుకుంటే ఖచ్చితంగా ఈ స్టాక్స్ని మిస్ అవ్వకుండా మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.